హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం 18 నగరానికి ద్రౌపది ముర్ము 5 రోజుల పాటు బస 23న తిరిగి ఢిల్లీకి ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతకుమార్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23 తేదీ బొల్లారం రాష్ట్రపతి భవన్లో బస చేస్తారు. 23వ తేదీన ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని అంటే దేశ ప్రధాన పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ శీతాకాలం విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఆమె కోసం ఉన్నటువంటి సేఫ్ సెక్యూరిటీ కానీ ప్రతి దాని గురించి సీఎస్ శాంతికుమారి ఆల్రెడీ అధికారులతో మాట్లాడుతారు. సేవ కాదు రియల్ దందా, చారిటబుల్ ట్రస్ట్కు ఇచ్చిన భూమి అమ్మకం, ఆసుపత్రి పేరుతో వ్యవహారం, ట్రస్ట్ భూమిని ఫ్లాట్స్గా చేసి అమ్మిన వైనం, ప్రభుత్వ రెవెన్యూ నిబంధనలకు పాత్ర, అధికారుల చర్యలతో హైకోర్టులో రిట్ పిటిషన్, లేని కట్టడాలను ఉన్నట్లుగా చూపించి కోర్టును బురిడి కొట్టించిన వైనం. రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి శివారులోని సర్వే నెంబర్ 36లో దృష్టి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ పిబి వెంకటేష్ విచిత్రాలు. ఆదాబ్ హైదరాబాద్ రోజుకు కబ్జా గురించి రాసుకుంటుంది, నిజాలను కూడా బయట పెడుతుంది. ఎందుకంటే అక్కడ లేవండా చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చిన భూమి పేరు మీద వాళ్ళకిస్తే వాళ్ళు వెంచర్ లేక ట్రస్ట్ భూమిని ఫ్లాట్స్ లేక వేసుకొని 100 గజాలు అమ్మితే అదే ఉప్పర్పల్లికి సంబంధించినటువంటి జాగాలో ₹1,00,000 గజం. అంటే ట్రస్ట్ భూమిని వాళ్ళ చేతిలో పెడితే 100 గజాలు ₹1,00,00,000, 1000 గజాలు అమ్మితే ఎన్ని పైసలో ఎన్ని ఫ్లాట్లు చేసిరో. దీని గురించి కూడా మహాదేవ్ బెట్టింగ్ యాప్ రవి ఉప్పల్ దుబాయ్లో అరెస్ట్. అతన్ని భారత్ తీసుకొచ్చేందుకు దుబాయ్ అధికారులు ఆల్రెడీ గత వారమే ఆయనను అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు ఈయనకు సంబంధించినటువంటి ఫ్రెండ్ ఆయనను కూడా తీసుకొచ్చే సౌరభ్ చంద్రశేఖర్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో తీసుకొస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఈ మహాదేవ్ బుక్ అనేది క్రికెట్ బెట్టింగ్ యువతను బాగా అట్రాక్ట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్. అది క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, క్యాసినో కావచ్చు, దాంట్లో వివిధ రకాలైనటువంటి గేమ్స్ ఉండడంతో అక్కడ దానిపై జరిగినటువంటి మనీ లాండరింగ్ కేసుల విధంగా వీళ్ళకి నోటీసులు ఇచ్చి రెడ్ కార్నర్ చేసుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్ కేసు, భూమిని ఆక్రమించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజనులు 47 ఎకరాల భూమిని రాత్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆరోపణ. 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన శామీర్పేట పోలీసులు. ఈయన ఒక్కడే కాదు, దీంట్లో 9 మంది ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తిగా ఈయన కింద బినామీలుగా ఉండే. అసలు ట్విస్ట్ ఏంటంటే 20 లక్షలు తీసుకొని ఎంఆర్ఓ మల్లారెడ్డికి సహకరించింది. ఒక స్త్రీ అయి ఉండి 20 లక్షల రూపాయలు తీసుకొని గిరిజనులను మోసం చేసినటువంటి భాగంలో ఆమె భాగస్వామ్యాన్ని. ముఖ్యంగా దీంట్లో మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే చామకూర మల్లారెడ్డి మా భూమి ఆక్రమించిండయ్యా అని గగ్గోలు పెట్టుకుంటుండే ఎఫ్ఐఆర్లో చామకూర మల్లారెడ్డి అని రాలేదు. మల్లారెడ్డి ఇట్లా భూమి కబ్జా చేసిండు. మల్లారెడ్డి అంటే చామకూర మల్లారెడ్డి ప్లేస్లో ఇంకో మల్లారెడ్డిని తీసుకొచ్చి లొటపీస్ గారిని తీసుకొచ్చి ఈడే మల్లారెడ్డి, ఆ శ్రీనివాసరెడ్డి, ఇంకా పలానా పేర్లు ఉన్నాయి కదా 9 మంది, ఆ 9 మందికి సంబంధించి నూపుతారు, చామకూర మల్లారెడ్డిని సైడ్ చేస్తారు. ఇక్కడ ఎంఆర్ఓ ఏంది, రిజిస్టర్లు ఏంది, వీళ్ళందరినీ కూడా మూసివేయాలని వీళ్ళు గట్టిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని సమయంలో ఏదైతే గిరిజనకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కూడా